మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. మీరు సాయిబాబా భక్తులని నాకు తెలుసు. సాయిబాబా గారితో మీ అనుబంధం చెప్పండి. మై లంగ్స్ వర్ ఆల్ డ్యామేజ్డ్, అట్లా అయిపోయింది. అప్పుడు అందులో నుంచి బయటపడతానని అనుకోలేదు అసలు. సో ఆల్ అవర్ ప్రేయర్స్, మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ బాబా. సో ఆ ప్రేయర్స్ అన్నిటి నుంచి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత ప్రూఫ్స్ అంటారు చూడండి, మనకి ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనకి అర్థం అవుతుంది ఓహో అని. అలా జరిగిన ఒకటి రెండు సంఘటనలు మేజర్ గా ఏంటంటే, ఒకటి, నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ టు మై లైఫ్, ఒక పాయింట్ ఇన్ టైంలో నాకు జాబ్ చాలా అవసరం. త్రూ సమ్ రిఫరెన్స్ ఒక జాబ్ లో జాయిన్ అయ్యా. ఆ జాబ్ లో జాయిన్ అయ్యాక ఏమైందంటే, అక్కడ నుంచి ఇంటికి వచ్చే దారిలోనే ఈ బాబా టెంపుల్, అక్కడ క్లోజింగ్ ఆరతి అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి గబగబా దండం పెట్టుకొని, వనజ గారు, విజయదశమి రోజు ఏం జరిగింది? బాబా వారి దేహాన్ని ఎలాగా, ఎందుకు, ఏ సందర్భంలో విడిచారు? ఈ రోజు నేను వెళ్ళిపోవాలి, ఆయనకు తెలుసు ఆ రోజు ఆయన దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి. నా ఆత్మ నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది, తిరిగి 3వ రోజున నా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆయన ఏనాడు చెప్పలేదు నేను వెళ్ళిపోయి కూడా నన్ను పూజించండి అని ఆయన చెప్పలేదు. నా కిరీటాలు చేయించమని చెప్పలేదు, ఊరేగింపులు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఆయనకు ఆయన ఎందుకు నయం చేసుకోలేదని చాలా మంది అడుగుతారు. ఆయన చుట్టుపక్కల ఉన్న హేమంత్ పథకాన్ని అవి అందరికీ చెప్తూ ఉంటాడు, మీరు వెళ్ళండి ఇంట్లో చక్కగా దసరా పూజలు అవి చేసుకుని రండి, మీరు వచ్చే వరకు నేను ఉంటానని చెప్తాను. అందరినీ పంపించేస్తాడు ఆయన. అందరినీ పంపించేసి ఒక్క లక్ష్మీబాయి ఒక్క ఆవిడే ఉంటారు ఆయన దగ్గర. తర్వాత మెల్లిగా ఆయన, who always had questions in their mind, ఈయన ఏంటి, హిందువా ముస్లిమా, సబ్కా మాలిక్ ఏక్ అన్నారు తప్పిస్తే సబ్కా మాలిక్ మే అని ఎక్కడ చెప్పలేదు ఆయన. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. చాలా మంది అంటారు సాయిబాబా విగ్రహాలు తీసేయండి, గుళ్ళు తీసేసేయండి అంటారు. ఎన్ని అని తీసుకుంటూ వెళ్తారు. ఒకవేళ తీయాలి అనుకున్న ఎవరికైనా ఒక థాట్ వచ్చినా కానీ, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ జన్మ సార్థకత అంతా కూడా శ్రద్ధ, సబూరి, అంకిత భావం, సేవ, ప్రేమ, ఈ గుణాలతో సాధ్యం అవుతుందని చాటి చెప్పిన అవధూత శ్రీ షిరిడి సాయిబాబా వారు ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా భక్తులు ఎంతమంది ఎన్ని విధాలు ఆయన్ని కొలుచుకుంటారు, మొక్కుకుంటారు, సాయిబాబా చరిత్రని పారాయణం చేసుకుంటారో మనందరికీ తెలుసు. విజయదశమి నాడు ఆయన దేహాన్ని విడిచి, ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆయన స్ఫూర్తి, ఆయన చెప్పిన అనేక విషయాలు ఇప్పటికి కూడా మానవ జన్మని నడిపిస్తున్నాయన్నమాట కూడా వాస్తవం. ఇవాళ మనం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని వివాదాలు, వాటితో పాటు షిరిడి సాయిబాబా వారి సందేశం ఏమిటి, ఎలా పాటించాలి, వాటిని అన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, క్యాన్సర్ సర్వైవర్, క్యాన్సర్కి సంబంధించిన ప్రత్యేకమైన న్యూట్రిషన్ అండ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టి తన జీవితంలోని కొన్ని విషయాలని తన స్ఫూర్తిగా మార్చుకుని ఇవాళ చాలా మందికి గైడ్గా మారిన వనజ రామిశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వనజ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. అండి, మీరు సాయిబాబా భక్తులని నాకు తెలుసు, ఎందుకంటే మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను. మీ వాట్సాప్ డీపీ కూడా ఎప్పుడు సాయిబాబా డీపీ ఉంటుంది. సో సాయిబాబా గారితో మీ అనుబంధం చెప్పండి. అంటే అనుబంధము అంటే మనకి ఊహ తెలియనప్పటి నుంచి ఒక కనెక్ట్ అట్లా ఏర్పడిపడుతూ ఉంటది కదా. అవును. సో ఒక టెంపుల్, మా ఇంటికి నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక టెంపుల్ ఉండేది. ఏంటో అన్నట్టుగా వెళ్ళేవాళ్ళం అన్నట్టు. ఫస్ట్ నా స్టెప్ ఇన్ టు ద టెంపుల్ వాజ్ మెయిన్లీ ఫర్ ప్రసాదం. ఏదో ఒక థర్స్డే రోజు ఏదో ప్రసాదం పెడతారు అట్లా అని చిన్నపిల్లలు, జస్ట్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 5 అలా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే, అదేదో ఒకలాంటి ఒక పుల్లు ఉంటుంది కదా, మళ్ళీ వెళ్ళాలి అనిపించే, అంత చిన్న ఏజ్లోనే మళ్ళీ వెళ్ళాలి అనిపించే ఒక ఫీలింగ్ అప్పుడే. సో ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు, అంటే స్కూల్కి కాస్త ఒక 5 minutes ఎర్లీ వెళ్తుంటే అట్లా స్టెప్ ఇన్ చేసి వచ్చేసేదాన్ని. అలాగే అట్లా 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 ఏమైపోయిందంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 5th క్లాస్లో మొదలు పెట్టింది, అట్లా 8th 9th వచ్చేటప్పటికి ఇంకా ఏదో ఇంకా బాబా ఈజ్ లీడింగ్ మై లైఫ్ అన్న టైప్లో అయిపోయింది నాకు. ఓకే, సో ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఎక్కడ వస్తుంది మనకి యాజ్ చిల్డ్రన్, మోస్ట్లీ ఇట్ ఈస్ ఎగ్జామ్స్ టైంలో. ఏ ఎగ్జామ్స్ పాస్ చేయించే భగవంతుడు. సో గుడ్ రిజల్ట్ వస్తే ద క్రెడిట్ గోస్ టు హిమ్. ఒకవేళ బ్యాడ్ రిజల్ట్ వచ్చినా అంత ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ గైడెన్స్ అన్న చిన్న మెచ్యూరిటీ అప్పుడు ఏదో అలా వచ్చేసింది. సో అట్లా 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 కనెక్ట్ అయ్యి, ఐ థింక్ మేజర్ డెసిషన్స్ నా లైఫ్లో ఏవైతే అయినాయో అవన్నీ ఆయన గైడెన్స్ అని ఐ ఫీల్ ఇట్ లైక్ దట్. ఎనీ మేజర్ టర్నింగ్ పాయింట్స్ నా లైఫ్లో ఏదున్నా, ఇట్ ఈస్ హిస్ గైడెన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. అలా మీకు చాలా ప్రూఫ్స్ అంటారు చూడండి, మనకి ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనకి అర్థం అవుతుంది ఓహో
అని అలా జరిగిన 1-2 సంఘటనలు? చాలా ఉన్నాయండి. 1-2 అంటే మేజర్గా ఏంటంటే, ఒకటి నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు మై లైఫ్, అంటే మనిషికి ఏదంటే ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కదా. ఒకటి ఎమోషనల్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది లైఫ్లో, అది నేను చూశాను. ఫిజికల్గా హెల్త్ ఎక్స్ట్రీమ్ చూసేసాను, ఫైనాన్షియల్ ఎక్స్ట్రీమ్ కూడా చూసేసాను. క్యాన్సర్ ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా అన్ని ఎక్స్ట్రీమ్స్ అండి. హెల్త్ పరంగా కూడా అన్ని అనమాట. వాట్ నాట్, నాకు ఐ వాజ్ ఎఫెక్టెడ్ విత్ ట్యూబర్క్యులోసిస్. మై లంగ్స్ వర్ ఆల్ డ్యామేజ్డ్. అట్లా అయిపోయింది అప్పుడు ఒక పాయింట్. ఐ వాజ్ వెరీ యంగ్. అందులో నుంచి బయటపడతానని అనుకోలేదు అసలు. సో ఆల్ అవర్ ప్రేయర్స్, మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ బాబా. సో ఆ ప్రేయర్స్ అన్నిటి నుంచి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత నెక్స్ట్ ఈజ్ మై క్యాన్సర్ జర్నీ. అఫ్ కోర్స్ మెడికేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ బాబా ఇలా వచ్చి అలా చేసేసారని కదా. బట్ మై ఫెయిత్ హెస్ వర్క్డ్ అ లాట్ అక్కడ. ఇప్పుడు ఏ మెడిసిన్ వేసుకున్నా బాబానో మన ఇష్టదైవాన్ని తలుచుకుని వేసుకుంటే దట్ విల్ వర్క్ లైక్ అ మ్యాజిక్. అవును, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అయితే నాకు చాలా ఎర్లీ మ్యారేజ్, చాలా తొందరగా మ్యారేజ్ అయిపోయి ఒక పాయింట్ ఇన్ టైంలో ఏంటంటే, నేను అప్పుడు కూడా ఎలా అయిపోయింది అంటే, ఐ వాజ్ జస్ట్ +2 కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ అయిపోగానే ఒక పాయింట్ ఇన్ టైంలో నాకు జాబ్ చాలా అవసరం. అప్పటికి నేను గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు. నాకు పెద్ద సన్ పుట్టిన తర్వాత నేను మళ్ళీ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ అనమాట. అప్పుడు జాబ్ చేయాలి సిచ్యువేషన్ అలాంటిది వచ్చినప్పుడు నేను ఎక్కడో ఒక జాబ్లో జాయిన్ ఎవరో త్రూ సమ్ రిఫరెన్స్ ఒక జాబ్లో జాయిన్ అయ్యా. ఆ జాబ్లో జాయిన్ అయ్యాక ఏమైందంటే, అక్కడ నన్ను బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ, నన్ను డైరెక్ట్గా ఆన్ రోల్స్ తీసుకోవడానికి లేదు అక్కడ. వాళ్ళు ఏమన్నారంటే, యూ బీ అసోసియేట్ ఎంప్లాయీ, నీ పర్ఫార్మెన్స్ అది బాగుంటే వీ విల్ కన్సిడర్ యూ ఎట్ అ లేటర్ స్టేజ్. దానికి ఏంటి, యూ హ్యావ్ టు బికమ్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. సో అయిపోయింది. ప్యారలల్గా నా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. అక్కడ ఉన్న 50 మంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే తక్కువ చదువుకున్నది, తక్కువ ఏజ్ ఉన్నది, అన్నిట్లో తక్కువ నేనే. ఐఎమ్ ద లాస్ట్ అనమాట. లాస్ట్లో నా నంబర్ ఏదైనా ఉంటుంది అంటే ఏ కన్సిడరేషన్ కన్నా ఐఎమ్ లాస్ట్. అండ్ నాకు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లేదు అప్పట్లో. అప్పుడప్పుడే కొంచెం ప్రపంచం చూస్తున్నాను. అవన్నీ వచ్చేటప్పటికి ఇంకొక ఫైనల్ డే ఏమొచ్చిందంటే, ఈ కంపెనీని ఒక వేరే అమెరికన్ కంపెనీ టేక్ ఓవర్ చేస్తున్నారు. టేక్ ఓవర్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంతమంది స్టాఫ్ లో వీ విల్ ఓన్లీ టేక్ 9 or 10 people. సో వాళ్ళ కండిషన్స్ అన్ని, వాళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంత ఏజ్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అందులో దేంట్లో నేను మ్యాచ్ అవ్వను అసలు. ఎవరైతే వెళ్ళిపోవాలో వాళ్ళకి 3 months శాలరీ ఇచ్చి పంపించేస్తాం వాళ్ళందరికీ. సో ఇది డిస్కషన్ అయిపోయింది. సో ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్. నేను ఏమి సెలెక్ట్ కూడా అవ్వను. కాకపోతే ఎక్కడో చిన్న హోప్, బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ, ఎంఎన్సీలో జాయిన్ అవ్వచ్చు, నాకంటూ ఒక స్టేబుల్ కెరీర్ ఉంటుంది, ఇవన్నీ అనిపించి బాబా చరిత్ర తీసుకున్నా. అది ఆ ప్రాసెస్ అంతా 1 week పడుతుంది. ఆ ఫస్ట్ థర్స్డే మొదలు పెట్టిన చరిత్ర. ఐ వెంట్ టు హిస్ టెంపుల్. ఐ సెడ్, ఈ జాబ్ పోతే ఇంకొక జాబ్ వచ్చే ఛాన్స్ నాకు ఇవ్వు, స్టేబుల్ కెరీర్, దట్స్ వాట్ ఐ ఆస్క్డ్. ఒకవేళ అని ఆ బాబా చరిత్ర తీసుకున్నాను. ఆ 1 week సప్తాహం 7 days కంప్లీట్ చేసేసాను. సో వెడ్నెస్డే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్స్డే మా ఇంట్లో నుంచి నేను ఒక బ్యాగ్ పట్టుకెళ్ళాను, ఎంటీ బ్యాగ్. ఎందుకు అంటే, నేనున్న ఆఫీస్ స్పేస్ లో నావి కొన్ని కలెక్టబుల్స్ ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఇంటికి తీసుకొచ్చేసుకుందాం, ఈ రోజు నాకు చెక్ ఇచ్చి పంపించేస్తారు. సో అయిపోయింది, ఈ రోజు మాకు చెక్ ఇస్తారు 3 monthsది. సో ఐ హ్యావ్ 3 months టైం ఉంది. ఈ 3 months లో నేను ఒక జాబ్ ఎత్తుక్కుంటాను. ఎలాగో బాబా పారాయణం చేశాను కాబట్టి ఏదో ఒక హోప్ భగవంతుడు నాకు చూపించకపోతాడా అన్న ఒక దీంతో అయిపోయింది. సో ఏం చేశారు, కానీ స్టిల్ ఒక ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి నన్ను కూడా పిలిచారు వాళ్ళు. లాట్ ఆఫ్ అమెరికన్స్. నాకు అమెరికన్ యాక్సెంట్ అంటే అసలు ఫస్ట్ వర్డ్ కూడా రాదు. ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్, బట్ దే వర్ స్వీట్ అనమాట. నా కోసము వాళ్ళు కొంచెం మెలో డౌన్ అయ్యి నార్మల్ ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడి నన్ను ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత సరే వెళ్ళమ్మా అని చెప్పారు. అయిపోయింది, అందరం కూర్చున్నాం. ఎవ్రీబడి వాజ్ లైక్ అట్లా పింక్ స్లిప్ ఇచ్చేస్తారు కదా, అలా కూర్చొని ఉన్నాక ఫైనల్ ఫుల్ డే అయిపోయిన తర్వాత మొత్తం మేనేజ్మెంట్ బయటకు వచ్చి వాళ్ళు కొన్ని పేర్లు పిలిచారు. నేను అనుకున్నాను వీళ్ళందరూ సెలెక్ట్ అయిపోయారు అనేసి అనుకున్నా. వాళ్ళందరికి పిలిచి వాళ్ళకి చెక్స్ ఇచ్చి ప్లీజ్ గో అన్నారు. ఐ వాజ్ స్టిల్ వెయిటింగ్, నా పేరు ఇంకా ఎందుకు రాలేదు అక్కడ, నన్ను ఇంకా పిలవట్లేదు ఏంటి వీళ్ళని. చాలా హోప్ తోటి, అంటే నన్ను పంపించేస్తారు. ఐ వాజ్ రెడీ విత్ మై బ్యాగ్ అనమాట. చెక్ ఇస్తారు, వెళ్ళిపోతాం అనగానే ఆ టైంలో నా శాలరీ 3,500 rupees ఐ వాజ్ ఎర్నింగ్. పిలిచి ఒక 10 పేర్లు చదివారు. ఐ వాజ్ దేర్ ఇన్ దట్ లిస్ట్. అండ్ నా ఫీలింగ్కి కానీ అసలు నేను ఇంకా షాక్లోనే ఉన్నాను అనమాట. అప్పుడు ఎలా షాక్, ఎందుకు పిలిచారు ఏంటి అసలు, వాట్ ఈస్ దిస్? దే సెడ్ యు ఆల్ ఆర్ సెలెక్టెడ్. అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి అని నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఐ విల్ నాట్ సెలెక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ. సో బట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దట్ పొజిషన్. అద్భుతం. Salary was like 4 times higher than what I was earning. That was in 2001. అలా అయితే అది అయిపోగానే నేను ఐ జస్ట్ థ్యాంక్డ్ బాబా. ఫుల్ డే అయిపోయింది. సో ఆ రోజు థర్స్డే కాబట్టి పరిగెట్టుకొని
అక్కడి నుంచి ఇంటికి వచ్చే దారిలోనే ఈ బాబా టెంపుల్, నా 5th క్లాస్ నుంచి వెళ్ళే టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ క్లోజింగ్ ఆరతి అవుతుంది అనమాట లాస్ట్. అక్కడికి వెళ్ళి గబగబా దండం పెట్టుకొని ఒక థ్యాంక్ యూ చెప్పేసి, అప్పుడు ఫోన్స్ అంత అవైలబిలిటీ ఏం లేదు కదా, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. సో ఫోన్ లేదు, ఏం లేదు. ఆ ఆఫర్ లెటర్ అవన్నీ పట్టుకొని ఫస్ట్ బాబా టెంపుల్కి వెళ్ళి 9 అయిపోతుంది, ఇంకా 9:15 అయిపోయిన టైము. సో అలా వెళ్ళి ఒకటే అలా ఐ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ టైపులో ఒక దండం పెట్టేసి వచ్చేస్తుంటే అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక మనిషి వచ్చాడు అక్కడికి. అమ్మ నీకు జరగాల్సిన మంచి జరిగిపోయింది, ప్రసాదం తీసుకోకుండా ఎట్లా వెళ్తావు అన్నాడు నన్ను. అనగానే నాకు ఏంటి అసలు ఏం లేదు, అసలు అంటే ఎందుకు అన్నాడు, ఎవరు, ఏం లేదు. అరే కరెక్టే కదా ఈయన ఇలా అన్నాడు అనే ఒక థాట్, అమ్మో ఈయనేంటి ఇట్లా అన్నాడు అని 2 అనమాట. అక్కడే కాన్ఫ్లిక్ట్ నాకు అని మళ్ళీ అక్కడ ఆగి హారతి అయిపోగానే వెనక నుంచి వెళ్ళి విభూది పెట్టుకొని బయటకు వచ్చి ఐ జస్ట్ స్టూడ్ దేర్. ఐ లుక్డ్ అరౌండ్. నాకు అంటే నిజంగానే ఆ మనిషి ఎవరు కనపడలేదు. సరే నేను అనుకున్నాను ఓకే ఆయన గైడెన్స్, ఒక చిన్నగా ఒక వాత పెట్టారు నాకు, పని అయ్యే వరకే నన్ను తలుచుకుంటావా, దాని తర్వాత అక్కర్లేదు దాని తర్వాత ఇంకా నా కెరీర్లో నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. దట్ నెక్స్ట్ 20 years వాజ్ లైక్, అంటే నా చదువుకి, నేను చేసిన జాబ్కి, నేను ఎర్న్ చేసిన శాలరీకి, ఈవెన్ today's day ఐ కాంట్ బిలీవ్ ఇట్ అనమాట. నేనే నమ్మలేను, నేనేనా నిజంగా అంత పెద్ద జాబ్ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేసి ఇవన్నీ చేశాను. సో ఎవ్రీ స్టెప్, ఎవ్రీ ప్రమోషన్, ఎవ్రీ ఎలివేషన్ ఐ ఆల్వేస్ ప్రేడ్ హిమ్. అంటే నిజంగానే ఇది ఒక నిదర్శనం. అంతే. ఇలాంటివి అంటే అలానే భగవంతుడు ఏదో మొక్కుకుంటే మనకి వరాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని కాదు. బట్ ఒక కష్టం వచ్చి తప్పకుండా మనం అర్థించినప్పుడు, అంతే ఏదో ఒక విధమైన వేడుకున్నప్పుడు తప్పకుండా అది వింటాడు భగవంతుడు అనే ఒక. సో మీరు ఏం నమ్ముతారంటే ఆయన అవధూతగా ప్రపంచంలోకి వచ్చారు. గురువు అండి, ఈజ్ అ గురువు అంతే. నాకు ఆయన దేవుడు ఇట్లా అంటే ఈ మధ్య చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి, ఆయన టెంపుల్స్ తీసేమని అట్లా అని ఇట్లా అని. ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనము జనాలు ఏం చూడలేదు, మనం ఏదైనా కానీ ఏది వింటామో అదే నమ్ముతాము. సో ఆయన నిజంగా ఎవరైతే చూస్తూ వచ్చారో one point in time 1800s లో ఆయన ఎవరైతే చూసారో, ఆయన మిరాకిల్స్ కానీ ఆయన చేసిన మంచి, ఇక్కడ మ్యాజిక్ చాలా మంది ఆయన మిరాకిల్స్ మ్యాజిక్స్ చేస్తారు ఇట్లా అని అంటూ ఉంటారు. బట్ ఐ థింక్ హిజ్ అప్రోచ్ వాజ్ మోర్ సైంటిఫిక్ టువర్డ్స్ ఎనీథింగ్. అవును, అన్ని రకాలుగా చూసుకున్నా చాలా సైంటిఫిక్ అప్రోచ్. ఇప్పుడు షిరిడీని, హీజ్ ఓన్ షిరిడి, అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నారంటే ఇది ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ ప్లేస్ అని ఆయన ఒక ప్రామిస్ తీసుకున్నారు. అలా అక్కడి నుంచి ఒక 60 years అక్కడే ఉండిపోయారు ఆయన ఒక 16 years అప్పుడు ఎప్పుడో వచ్చాడు. వచ్చిన తర్వాత హీ నెవర్ వెంట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. అవును, అక్కడ వాళ్ళ వెల్ బీయింగ్, అక్కడ డెవలప్మెంట్ ఒక చాలా ఏదోలా ఉండే షిరిడీని ఈజ్ బ్యూటిఫైడ్ ఇట్ సో మచ్, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో నాకేమవుతుంది, ఇప్పుడు నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ ఆల్వేస్ ఫీల్ హీస్ అ గాడ్ టు మీ. అంతే కదా, భగవత్ స్వరూపులే మనకి, అంతే మంచి చేసిన వారందరూ కూడా. నా కష్టంలో నన్ను వచ్చి ఎవరైనా ఆదుకుంటే ఐ సీ హిమ్ యాజ్ గాడ్, అంతే. ఇప్పుడు ఈయన కూడా అంతే, మాకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అంటే ఆయన ఫిజికల్గా ఉండేవాళ్ళు కాబట్టి ఆ సొల్యూషన్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆయనని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఈయన నమ్ముతున్నాం కాబట్టి అవును సన్మార్గంలో నడిపిస్తున్నాడు. ఒకటి, హీ నెవర్ ప్రీచ్డ్ రాంగ్, ఎవరికి తప్పు ప్రీచ్ చేయలేదు. అండ్ సబ్కా మాలిక్ ఏక్ అన్నారు తప్పిస్తే సబ్కా మాలిక్ మే అని ఎక్కడ చెప్పలేదు ఆయన. అవును. సో దట్ ఈస్ వన్ పాయింట్ టు బి నోటెడ్. సబ్కా మాలిక్, అవును, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు. ఏక్ హై. అండ్ నిజానికి మనం ఏ కోణం నుంచి చూసినా కూడా సృష్టికి మూలం సృష్టికర్త ఒక్కడే భగవంతుడని మనకి అన్ని విధాలా మనం అర్థం చేయాలి. భగవత్ రూపాలు చాలా ఉండొచ్చు, అంతే. అదే, యా. అండ్ దేర్ఫోర్ ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఎగ్జాక్ట్లీ, సత్యం ఒకటే, సత్యం ఒకటే. సో అలాగే ఆయన ఏం చేశారంటే మస్జిద్లో ఉన్నప్పుడు హీ నేమ్ దట్ మస్జిద్ ద్వారకామాయి. ఓకే, ఇప్పుడు చాలా మంది ఆయన ఏ కమ్యూనిటీ నుంచి వచ్చారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు డిబేట్ అంతా అక్కడే అవుతోంది కదా. అవును, ఎక్కడ ఏ కమ్యూనిటీ ఆయన. సో ఒక దసరా టైంలో ఆయన ఏం చేశారంటే సాయి సత్ చరిత్ర చదువుతున్నప్పుడు మనకి చాప్టర్స్ ఉంటాయి, 53 చాప్టర్స్ ఉంటాయి అందులో. కానీ మనకు వచ్చిన బుక్ చాప్టర్ ఏదైతే ఉందో చాలా చిన్న బుక్, అది చాలా మినిమైజ్ చేసిన స్టోరీ. యాక్చువల్ సాయిబాబా ఫుల్ చరిత్ర చదవాలంటే ఇట్స్ సచ్ అ బిగ్ గ్రంథం. మన భగవద్గీత టైప్లో పెద్ద గ్రంథం ఉంటుంది, అది షిరిడీలో అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా అంటే నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉంటే అది చదివితే మనకి ఈ బుక్లో ఏంటంటే ఫస్ట్ 1 to 6 ఆయన ఎట్లా వచ్చారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ. తర్వాత కొన్ని చాప్టర్స్ కవర్స్ ఇస్ మ్యాజిక్స్ అండ్ మిరాకిల్స్. తర్వాత ఆయన చెప్పిన ఫిలాసఫీ అంతా కవర్ చేస్తారు. సో ఆ దసరా టైంలో అక్కడ షిరిడీలో కూడా ఇవే, అంటే దేర్ వర్ 2 sets ఆఫ్ పీపుల్. ఒక సెట్ ఈయనను ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ హూ నెవర్ బిలీవ్డ్ ఇన్, రైట్,
హూ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్. ఈయన ఏంటి, హిందువా, ముస్లిమా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, నో వేర్ అబౌట్స్, ఏం తెలియదు. కాబట్టి ఎవరైతే ఆయన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఆయన చేసిన మంచి మాత్రమే చూశారు. ఆయన ఏం చేస్తున్నారు, పొద్దున్న లేసి మాకు ఏమేమి ప్రీచ్ చేస్తున్నారు, షిరిడీని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు, మాకు ఏ కష్టం ఉన్నా ఆయన మమ్మల్ని ఎట్లా ఆదుకుంటున్నారు, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ బట్ యూస్ టు గివ్ దమ్ గైడెన్స్. అంతే. గురువు అంటే గైడెన్స్ ఇవ్వడం మాత్రమే కదా, మనకు ఒక దారి చూపిస్తున్నాడు ఆయన, అంతే. అట్లా అందరు మాటలు విని విని ఒక చాప్టర్లో ఏముంటుందంటే, బాబా దసరా ఉత్సవాలు అవుతున్నప్పుడు ఆయన ఈ రామనవమి ఉత్సవాలు ఆయన డ్రెస్ మొత్తం తీసేస్తారు. ఆయన మొత్తం హీ విల్ కంప్లీట్లీ తీసి నిప్పులో పాడేస్తారు అనమాట. ఆయన మంటల్లో పాడేస్తారు. పాడేసినప్పుడు అది ఒక చాప్టర్ అందులో. సో దాని గురించి చాలామంది పాడేసి తిడుతూ ఉంటారు, వీళ్ళు అబ్యూస్. ఆయన అప్పుడప్పుడు అబ్యూస్ కూడా చేసి తిట్టే వాళ్ళందరినీ, కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ యూస్ చేసి. ఇవన్నీ మనం వింటాం, అంటే చెప్పబడి ఉంది బుక్స్లో. సో అది ఎందుకు చేశారు అంతే, అక్కడి వరకే చెప్పారు. అలా చేసి ఆయన తిట్టేశారు, వెళ్ళిపోయారు. సో చాలా మంది ఏమనుకుంటారు, ఆ బుక్ చదివినప్పుడు ఆయన ఏజ్ అయిపోతుంది కాబట్టి అట్లా బిహేవ్ చేశారు. బట్ ద రియాలిటీ ఈజ్ అందరికీ ఆయన ఒక ఆన్సర్ ఇవ్వాలనుకున్నాడు అనమాట. ఇప్పుడు అందరూ క్యాస్ట్ అని మాట్లాడుతున్నారు, కమ్యూనిటీ మాట్లాడుతున్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని మాట్లాడుతున్నారు. వన్స్ ఐ అండర్స్ దిస్, బికాస్ నేను ఇంత లాంగ్ గౌన్ వేసుకుంటాను లైక్ ఎ ఫకీర్, నన్ను ఈ డ్రెస్లో చూసి అందరు ముస్లిం అనుకుంటారు. వన్స్ ఐ రిమూవ్ దిస్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ మై బాడీ దట్ హ్యాస్ నో కాస్ట్, నో నథింగ్, ఈజ్ వాట్ హీ వాంటెడ్ టు, అది చెప్పాలనుకున్నాడు ఆయన అందరికీ. అదే చెప్పి అప్పుడు దాని తర్వాత ఎవ్రీబడి కెప్ట్ క్వైట్ అనమాట. ఎందుకు అలా బిహేవ్ చేశారు అన్నది దాని తర్వాత ఇంకా స్టోరీ, దాని తర్వాత తిట్టేస్తూ ఉంటాడు అందరిని అనమాట. అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఎప్పుడు తిట్టరు ఆయన ఎవరిని. ఆయన ఇండైరెక్ట్గానే తిట్టేవాళ్ళు అనమాట. ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఇండైరెక్ట్గా, ఇప్పుడు మిమ్మల్ని తిట్టాలంటే పక్కన వాళ్ళని తిడతారు. సో యూ విల్ అండర్స్టాండ్ ఇట్. దట్ ఈస్ వాట్ యూస్ టు ఫాలో. ఇప్పుడున్న వివాదం అయితే ఆ మూలం అంటే ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అని అనడం, అలాగే ఆయన పుట్టుపురతరాలు ఎక్కడి నుంచి వచ్చారు బాబా వారు అని తెలియకపోవడం, లేదు తెలిసినా కూడా దానికి ఈ కోణం నుంచి చూస్తే, అంటే ఒక కోణం నుంచి చూసారంటే మీరు తప్పకుండా ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ పుట్టితివో స్వామి, ఎక్కడ పెరిగితివో అనే ఒక పాట కూడా ఉంది ఆయన మీద. సో అలాగా దానివల్ల జరుగుతున్న వివాదం. కానీ భక్తులు చాలా మంది, ఎందుకంటే బాబావారి భక్తులందరూ ఉద్వేగంతో పాటిస్తారు ఏదైనా సరే. ఇదేదో పాటించాలి లేకపోతే ఏదో జరుగుతుందని కాదు, ప్రేమతో పాటించేవని. శ్రద్ధ కావచ్చు, సబూరి కావచ్చు, 10 మందికి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం కావచ్చు. సో మరి ఈ వివాదం ఎటువైపు వెళ్తుందంటారు? మరి ఈ వివాదం అంటే ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు చాలా మంది అంటారు సాయిబాబా విగ్రహాలు తీసేయండి, గుళ్ళు తీసేసేయండి అంటారు. ఎన్ని అని తీసుకుంటూ వెళ్తారు. అవును, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 400 years. దేశవ్యాప్తంగా చాలా ఆలయాలు ఉన్నాయి. ఒకవేళ తీయాలి అనుకున్న ఎవరికైనా ఒక థాట్ వచ్చినా కానీ, సో అది తీయడానికే మీకు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అది చూడడానికి మీరు ఉండరు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ పీపుల్ హు ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్, ఓకే, అది ఓవర్ నైట్ అయిపోయేది కాదు. అండ్ కొన్ని ఎలా ఉన్నాయంటే, కొన్ని ప్లేసెస్ ఇన్ నార్త్ కానివ్వండి, గుజరాత్ ఇటు సైడ్ వెళ్తే మీకు మహారాష్ట్ర సైడ్ ఆయన విగ్రహం లేని షాప్ కానీ, ఆయన విగ్రహం లేని ఇల్లు కానీ లేదు. సో అవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటూ వెళ్ళిపోతాం మనం. సో ఆయన కూడా ఏం చెప్పలేదు, ఆయన ఎప్పుడు చెప్పలేదు, కమ్యూనిటీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. సో దీనికి రిఫరెన్స్గా ఒక స్టోరీ ఏంటంటే, ఆయన ఎప్పుడు గంధం పెట్టనిచ్చేవాడు కాదు ఎవరిని. ఏ భక్తులు వచ్చినా రెఫ్యూజ్ చేసేసేవాళ్ళు. ఆ రెఫ్యూజ్ చేసేటప్పుడు అందరూ ఏమనుకునే వాళ్ళంటే, బికాజ్ ఈజ్ అ ముస్లిం మమ్మల్ని ఇది అలవ్ చేయట్లేదు అని అనుకునేవాడు. అలాగే ఒక ఆయన పాటిల్, డాక్టర్ పాటిల్ అని ఒక దగ్గర నుంచి వస్తారు, బాంబే నుంచి వచ్చి. మనసులో ఆయన అనుకుంటూ ఉంటాడు అనమాట, ఆయన గురువు ఈజ్ అ బ్రాహ్మిన్, ఆయన గురువు కూడా బ్రాహ్మినే, బట్ ఈయన మీద ట్రస్ట్ తోటి వస్తారు. వచ్చి అక్కడ కూర్చొని ఆయన మనసులో ఏమనుకుంటాడంటే, ఈయన గురువు అంతే నా కోసం అని అక్కడ గంధం ఉంటే తీసి పెట్టేస్తాడు ఆయనకి. వీళ్ళు బాబా అలవ్ చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం ఫీల్ అవుతారు కదా, అరే మమ్మల్ని ఎప్పుడు పెట్టనివ్వలేదు, ఈయన రాగానే ఈయనని ఎలాగా. సో వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్తాడంటే, నన్ను ఇక్కడికి వచ్చి డౌట్ తోటి వచ్చాడు, ఓకే, ఈయన ఎవరు హిందూ ముస్లిం టైప్ డౌట్ తోటి వచ్చాడు, బట్ ఇక్కడ రాగానే నాలో అతను గురువుని చూసుకున్నాడు కాబట్టి నేను అతను అలౌ చేసేసాను బొట్టు పెట్టడానికి. సో అందులో తప్పేం లేదంట. కానీ మమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదంటే, మీకు నా వరకు యాక్సెస్ ఉంది, బట్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ఇట్. నీలో నేను నా గురువుని చూసుకుంటున్నానని మనసులో అనుకొని నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను ఐ అలౌడ్ హిమ్ టు గంధం పెట్టడానికి అలౌ చేశాను. ఇట్లాంటివి ఆయన చేసిన చిన్న చిన్న మహిమలు ఇవన్నీ ఏవైతే మహిమలు కాదు, ఇట్ ఈస్ బేసికలీ హీ ఆల్వేస్ ట్రై టు గివ్ క్లారిటీ టు పీపుల్. మే ఇట్ బి విమెన్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే, మామూలుగా డిఫరెంట్ వేరే ఆస్పెక్ట్స్ చూసుకుంటే, సోషల్ యాంగిల్స్ చూసుకుంటే, డెవలప్మెంట్ మొక్కలు పెంచడం దగ్గర నుంచి,
అన్నీ అక్కడ చిన్న చిన్న గార్డెన్స్ కానివ్వండి, డెవలప్మెంట్లు, ఎవరికైనా ఇప్పుడు అంటాం మనం అన్నదానము, ఇవన్నీ ఇప్పుడు అన్నపూర్ణ, ఇవన్నీ చాలా స్కీమ్స్ అవన్నీ వచ్చేసినాయి. ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్. ఒక 100-150 years బ్యాక్ నుంచే ఆయన అప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. ఎవరు వచ్చినా అక్కడ తినొచ్చు, అన్నదాన కార్యక్రమాలు అవ్వాలి ప్రతిరోజు. ఆయన యాక్చువల్లీ మనిషి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కూడా మనం ఎలా ప్యూరిఫై చేసుకుని స్వచ్ఛంగా అవ్వాలని చెప్పి చాలా రాశారు. అంటే అన్ని పాటించడం ఒక్కటే కాదు, మనం నియమానిష్ట లోపల నుంచి రావాలి మనకి. లోపల నుంచి అది మీరు వినే ఉంటారు, మంత్రోపదేశములు మార్గములు కావని నియమనిష్టలను నిలిపితే చాలునని విశ్వాసముంచితే విభుడు కరుణించునని ధ్యాన సాధన చే జ్ఞానమొసగేనని గురువన్న ఎవరు ఎరుక పరచే సాయి. చీమలో బ్రహ్మలో బ్రహ్మరాసులలో దేవుడు కలడని తెలియజేసిన, అంటే సర్వప్రాణి సేవ ఏదైతే మాట్లాడతామో అన్ని సేవల్లో ఆయన ఎప్పుడు భగవంతుడు. అవును, ఆయన లీలలు కూడా మీరు అన్నట్టు వ్యాధి వచ్చినప్పుడు కలరాతో చాలా మంది బాధపడుతున్న టైంలో గోధుమలు విసిరినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆయన కూర్చొని విసురుతూ ఉంటారనమాట. గోధుమలు పెద్దది ఇట్లా ఉంటుంది కదా తిరగలి, అది విసురుతూ ఉంటే అక్కడ ఆడాళ్ళందరూ చూస్తారు ఆయనని. చూసి అరే బాబా మీరు చేస్తున్నారేంటి, లేవండి మేము విసురుతామని చెప్తారు. బట్ ఆయన చేసే పర్పస్, గోధుమలు విసరడానికి పర్పస్ ఏంటంటే వ్యాధి వచ్చింది కాబట్టి చుట్టూరు పొలిమేరలలో చల్లితే అది లోపల రాకుండా ఉంటుందని ఆయన చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు ఈ 4 ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిరగలతో అది ఇంత తిప్పేసి పిండి రాగానే ఎవరి షేర్ వాళ్ళు సదరేసుకుంటారు. వాళ్ళు నీ షేర్ ఇంత, నా షేర్ ఇంత అనేసి మూట కట్టుకొని వెళ్ళిపోతుంటే, ఇది కూడా ఒక బుక్లో ఉంటుంది అనమాట. ఆయన పెద్ద గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది ఇదంతా. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే తిడతాడు వాళ్ళని, చాలా చెడమాటలు, ఆ వర్డ్స్ కూడా ఉన్నాయి అందులో. అయితే తిడతాడు అనమాట, ఎవరి సొమ్ము అనుకొని మీరు తీసుకెళ్ళిపోతున్నారు, పెట్టండి అక్కడ అని చెప్తాడు ఆయన. ఓకే, పెట్టిన తర్వాత ఇది దేనికోసం తీసుకెళ్తున్నారు ఆయన, వాళ్ళు అయితే సారీ చెప్తారు వచ్చి, బాబా క్షమించండి మేము మా కోసం అనుకొని తీసుకెళ్ళిపోతున్నాము అని చెప్పాక ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఈ పిండి అంతా తీసుకెళ్ళి మీరు ఊరు పొలిమేరలలో అంతా చల్లండి. వాళ్ళంతా సర్ప్రైజ్ అవుతారు, ఎందుకు ఇట్లా మొత్తం అంతా పాడేయమంటున్నారు ఈయన. సో అప్పుడు వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో గట్టిగా తిడుతూ ఉంటాడు అనమాట వాళ్ళని. ఆ తిట్టడం ఏంటంటే మహమ్మారి రోగం ఏదైతే ఉందో దాన్ని తిడుతున్నాడు ఆయన, ఇక్కడికి రాకు నువ్వు వెళ్ళిపో అని తిడుతూ ఉన్నాడు. అయితే చాలామంది ఇంకొక దగ్గర ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు, మరి ఎందుకు ఓన్లీ షిరిడి, కలరా వేరే ఊర్లో కూడా ఉంది కదా, అవును, మరి వై డిడ్ంట్ యు ప్రొటెక్ట్ ది అదర్ ప్లేసెస్? ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గ్లోబల్ గా బాబాని మనం పూజిస్తాము, అప్పట్లో మరి ఎందుకు ఆయన అలా చేయలేకపోయాడు అంటే అప్పటికి అంతా పాకిపోయింది, అప్పుడు కమ్యూనికేషన్ లేదు కదా. ఆయన అంతర్యామి తెలుసుకున్నా గానీ ఆయన ప్రొటెక్షన్, ఆయన ప్రామిస్ తీసుకున్నాడు, నేను ఈ షిరిడీని నేను ప్రొటెక్ట్ చేస్తాను, దిస్ ఈజ్ మై, అంటే హీ ఓన్డ్ దట్ విలేజ్. అవును, కాబట్టి అక్కడ దాకా వచ్చింది, లాక్డౌన్ చేశాడు అంతే ఆయన. ఇప్పుడు కోవిడ్కి ఎట్లా అయితే మనం లాక్డౌన్ చేసామో అప్పుడు ఆ గోధుమలు పిండి అంతా ఊరంతా జల్లేసి హీ ఎన్షోర్డ్ దట్ ఆ రోగం లోపల రాకుండా హీ ఎన్షోర్డ్ దట్. అంతే తప్పిస్తే చాలా మంది అంటే ప్రతి ఒక్క స్టోరీకి దెర్ ఈజ్ అ కాంట్రవర్సీ విచ్ ఇస్ దేర్ ఇన్ బాబా. ఈ మధ్య కాలంలో చూస్తుంటే సమ్ వీడియోస్ ఐ వాచ్. ఓకే, అది వాళ్ళ విచక్షణకి మనం వదిలేయాలి అంతే. అంటే అది నిజంగానే, అంటే ఇది భక్తులని ఖచ్చితంగా మంచి భావాలని పెంపొందించి మంచి భావాలని తీసుకొచ్చే ఒక తత్వం ఏదైతే ఉందో అది, దాన్ని ఖండించడం అది ఎంతవరకు సబబో వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే మంచి భావాలు ఏమిటి, సేవా గుణం, సేవ అంతే. ఎవరు గీతలు గీసుకుని ఇలాగే ఉండాలని చెప్పరు. ఈరోజు ఇంతమంది చాలా మంది భక్తులు నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకి ఎంత అపారమైన భక్తి ఉంటుందంటే ఆలయాలు కట్టిస్తారు, వాళ్ళ ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుని దాచుకున్న డబ్బులు ఎందుకు కట్టిస్తారు. ఆలయం అంటే విగ్రహంలోనే ఒక రూపాన్ని చూడాలని కాదు, కానీ ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంత వాస్తవ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక చోటికి చేర్చడానికి ఒక ప్రాంగణం అది చేర్చాలి. బాబా టెంపుల్స్ ఎక్కడ చూసినా అండి మీరు, ఎనీ థర్స్డే మీరు వెళ్ళండి, నిత్యాన్నదానం అక్కడ బాబా ఎక్కడ ఏ మూల మీరు చిన్న టెంపుల్ పెట్టినా ఇప్పుడు ఏంటంటే గుడ్ సోల్ అనొచ్చు. దెర్ ఈస్ అ బ్యాడ్ సోల్, దెర్ ఈస్ అ గుడ్ సోల్. ఈజ్ అ గుడ్ సోల్ అంతే. ఎవరైతే మంచి అందరికి మంచిని ఆయన అంటారు కదా, ఆయన సమాధి అయినప్పుడు నా సమాధిలో నుంచే నేను మీకు ఆన్సర్స్ చెప్తానని, అలాగే చేస్తున్నాడు ఆయన. గుడ్ సోల్స్ ఎక్కడంటే పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తాయి. అవును, ఆయన టెంపుల్ ఎక్కడ పెట్టినా
విత్ ఇన్ నో టైమ్ దెర్ ఇస్ అ డెవలప్మెంట్. అంతే. గురువారాలు అక్కడికి వెళ్తే మనకు నించోడానికి ప్లేస్ లేనంత అన్నదానాలు అవుతూనే ఉంటాయి అక్కడ. ఖచ్చితంగా. అండ్ ఆయన చెప్పిందల్లా ఎక్కడ ఆయన మ్యానిపులేషన్ చెప్పలేదు, మ్యాజిక్స్ చెప్పలేదు, జస్ట్ శ్రద్ధ సబూరి ఈ రెండిటితోటే. దట్ ఈస్ హిస్ ఫోన్ నంబర్ అంతే. ఎనీబడి వాంట్ టు కనెక్ట్ టు బాబా, శ్రద్ధ సబూరి ఇస్ ద ఫోన్ నంబర్ టు హిమ్. చాలా మంచి మాట చెప్పారు వనజ గారు. ఆయన శ్రద్ధ సబూరి ఉంటే చాలు. అంతే. ఆయన ఇంకోటి, పరుల దూషించుట పాప కర్మమని, తన తప్పులు ఎరుగుటే ధర్మ సూక్ష్మమని. ఎగ్జాక్ట్లీ. అరుదైన పుణ్యమున నరజన్మ దొరకునని ఆయన చెప్పిన, అంటే ఈ అరుదైన నరజన్మని సార్థకం చేసుకోవాలంటే ఇవన్నీ ఉండాలి, ఈ గుణగణాలు. దట్ మనలో మనం నమ్రత, అవేర్నెస్ అంటాం, మైండ్ఫుల్నెస్ ఈ రోజు చెప్తున్నాం పుస్తకాలు రాసి. ఆ రోజే బాబా వారు చెప్పారు, అప్పుడే చెప్పారు. అండ్ ఆయన ఇంకొకటి కూడా చెప్పారు, ఏంటంటే టెస్ట్ మీ ఫస్ట్. నన్ను బిలీవ్ చేయడానికంటే ముందు నన్ను టెస్ట్ చేసి దాని తర్వాత నన్ను బిలీవ్ చేయమంటే ఆయనే చెప్పుకున్నారు చాలాసార్లు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూస్తానండి, ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత, అరే మీకు ఎవరో చెప్పారు ఇట్లా బాబా ఈజ్ నాట్ గాడ్. ఆయన ఎప్పుడు గాడ్ అని ఆయన చెప్పుకోలేదు, భగవంతుడు ఆయన అంతటా ఆయనే చెప్పుకోము. ఆయన ఒక జస్ట్ గురువు అంతే. మనకు ఒక టీచర్ని ఎలా చూస్తామో, గురు పౌర్ణమి వస్తే ఎలా అయితే నేను వెళ్ళి నా క్లాస్ టీచర్ని ఎలా అయితే పూజిస్తానో సేమ్ థింగ్ అంతే. తప్పిస్తే ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో దేవుడుగా పూజించాలి అట్లా కాకుండా, ఒకళ్ళు ఏం కమెంట్ రాశారంటే, మీరు నాకు ఇప్పటిదాకా నేను సతమతం అవుతున్నాను, ఇన్ని రోజులు నేను బాబాని పూజించాను, మీరు ఇచ్చిన క్లారిటీ తోటి నౌ ఐ కెన్ స్టాప్ బాబాని పూజించడం, నేను స్టాప్ చేసేస్తాను, సో ఇట్స్ ఓకే అంతే. ఎవరు ఆయనకేమి ఫరక్ పడదంటారు, బికాస్ ఆయన భక్తులు ఆయనే చూస్ చేసుకుంటారనమాట. హీల్ ఓన్లీ చూస్. ఆయన భక్తులను ఎవరిని మనకి సడన్ గా అవుట్ ఆఫ్ ద బ్లూ మనము ఎవరైనా కానీ, ఏ భగవంతుడైనా, ఇప్పుడు నాట్ ఓన్లీ బాబా, ఈవెన్ మనకు సడన్ గా మనకి శివుడి మీద భక్తి వస్తూ ఉంటుంది. బికాజ్ ఆయన మమ్మల్ని చూసి ఆ టైంలో అది అవసరం మనకి. వాటిని అంటే అది కేవలం చుట్టుపక్కల ఉండే ప్రభావాలు కాదు, దానిలో ఒక సూక్ష్మం కూడా ఉందంటారు అయితే. ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరైతే క్యారీ అయిపోతున్నారో, ఓకే ఈ 1 వీక్ నేను ఒక 3 నెలలు బాబాని పూజ చేస్తాను, తర్వాత 3 నెలలు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ చెప్పాను కదా, ఐ వాజ్ 10 years. 10 years నుంచి నేను ఏది వచ్చినా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, కాకపోతే ఐ థాట్ నీ డైరెక్షనే అది, నాకు ఏది ఉన్నా కానీ దట్స్ యూ హూ ఇస్ డైరెక్టింగ్ మై లైఫ్, అంతే, అది అట్లా అవ్వాలి. అండ్ ఇవన్నీ అయినప్పుడు ప్రతి ఒక్క అప్స్ అండ్ డౌన్స్లో ఎస్పెషలీ ఎవ్రీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ ఈజ్ అ టీచర్ టు మీ. అంతే. దాంట్లో నుంచి మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేసి నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి లైఫ్ అంతా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఎప్పుడు నా లైఫ్ మీద కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు దాకా. ఎన్ని వచ్చినా కంప్లైంట్ చేయలేదు. మీరు పడ్డ కష్టాలు నిజంగా చాలా మందికి తెలియదు, కొంతవరకు కొంతమందికి తెలుసు అంతే. కానీ నిజంగా అయినా మీరు ఇవాళ ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా భగవత్ రక్ష లేకపోతే. అంతేనండి, అదొక నన్నంతా ఒక కవచం అనమాట నాకు చుట్టూరు, విచ్ ఎవర్ గాడ్ ఐ బిలీవ్ ఇన్. బట్ బాబా ఎస్పెషల్లీ ఏంటంటే నాకు ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది నడుస్తూనే ఉంటుంది. అయితే వనజ గారు, విజయదశమి రోజు ఏం జరిగింది? బాబా వారి దేహాన్ని ఎలాగా, ఎందుకు, ఏ సందర్భంలో విడిచారు? ఆయన ఇంకా న్యాచురల్ డెత్ అండి. ఇప్పుడు ఆయన ఏమి దేవుడు అని చెప్పలేదు, మనుషులందరికీ చావు సహజం కదా. సో ఆయన సిక్ అవుతూనే వచ్చారు. ఆయన చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో ఆయన ఎందుకు నయం చేసుకోలేదని చాలా మంది అడుగుతారు. ఇప్పుడు అందరికి ఏంటంటే బ్రతుకు మీద ఆశ చాలా మందికి ఉంటుంది, నేను చాలా రోజులు బ్రతకాలి అని. బట్ ఆయన ఏం చెప్తాడంటే, ఈ పుట్టిన ప్రతి జీవి వెళ్ళిపోక తప్పదు. కాబట్టి ఆయనకు కూడా అంతే అనమాట, నేను చేయాల్సిన ఏదైతే చెయ్యాలో మంచి అవన్నీ అయిపోయినాయి. నేను వెళ్ళిపోయినా కానీ ఆయన అంటే ఒక 3 days ఆయన సమాధిలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ టైంకి ఆయన చేయాల్సినవన్నీ అయిపోయినాయి. ఆ షిరిడీలో కానివ్వండి, ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ హీ హ్యాస్ టు డూ అవన్నీ చేసేసారు. ఆయన ఏనాడు చెప్పలేదు నేను వెళ్ళిపోయి కూడా నన్ను పూజించండి అని ఆయన చెప్పలేదు, నాకు కిరీటాలు చేయించమని చెప్పలేదు, ఊరేగింపులు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఆయన మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, నాకు అనవసరం అని వదిలేశాడు అంతే. హీ జస్ట్ లెఫ్ట్ హిస్ బాడీ టు భక్తులకు వదిలేశారు. ఆయన ఆ చనిపోయే రోజు కూడా ఆయన అందరికీ చెప్తాడు, ఆయనకు తెలుసు ఆ రోజు ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన ఆ రోజు చూస్ చేసుకున్నారు అంతే, ఈ రోజు నేను వెళ్ళిపోవాలి. ఆయనకు తెలుసు ఆ రోజు ఆయన దేహాన్ని వదిలే వెళ్ళిపోవాలి ఆయన సోల్. అప్పుడు అందరు భక్తులకి చెప్తారనమాట. ఈ చాప్టర్ బాబా విజయదశమి రోజు ఆయన సమాధి అయిపోయే చాప్టర్ చదివినప్పుడు ఈ రోజు కూడా నాకు ఏడుపు వస్తుంది, ఫర్ నో రీజన్. బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము సాయి చరిత్ర ఇప్పటికి 100 సార్లు చదివేసి ఉంటాం, నాకు అంతా స్టోరీ తెలుసు, కానీ మళ్ళీ చదువుతా. ఆ చదివినప్పుడల్లా ఒక డీప్ ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఆయన వెళ్ళిపోతున్నారు అన్న ఒక కనెక్ట్ నాకు కూడా అనిపిస్తుంటుంది. సో ఆ రోజు ఆయన చుట్టుపక్కల ఉన్న హేమంత్ పథకాన్ని అందరికీ చెప్తూ ఉంటాడు, మీరు అందరు వెళ్ళండి, మీరు పండగలు అవి చేసుకుని, మీరు దసరా కదా. అప్పుడు ఆయన భక్తులు అందరూ అంటారు, మీకు బాగాలేదు అంటే ఏం కాదు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఇంట్లో చక్కగా దసరా మీ
పూజలు అవి చేసుకొని రండి, మీరు వచ్చే వరకు నేను ఉంటానని చెప్తాను. అందరినీ పంపించేస్తాడు ఆయన. అందరినీ పంపించేసి ఒక లక్ష్మీబాయి ఆవిడే ఉంటారు ఆయన దగ్గర. తర్వాత మెల్లిగా ఆయన ఆ రోజు ఆయన దేహాన్ని విడిచేశారు. ఆ విడిచేసినప్పుడు ఇంకా అంత స్టాండ్ స్టిల్, షిరిడి మొత్తం అలా ఆగిపోతుంది అనమాట. సో ఎంత అంటే తాత్వికంగా అన్నీ తెలుసు, పుట్టిన ప్రతి జీవి వెళ్ళాల్సిందే. కానీ ఇష్టమైన వాళ్ళు, అది అవధూత అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, మనకి మానవ రూపంలో వచ్చిన భగవత్ స్వరూపులు ఎవరైనా అలా వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల వాసులకి, అందులో ఆ రోజుల్లో అన్ని కష్టాలు తీర్చి ఆయనే భగవత్ స్వరూపం అని పిలిపించుకున్న బాబావారు కాబట్టి. అలాగే బాబావారికి దత్తాత్రేయ స్వామికి ఏమిటండి ఉండే కనెక్షన్? అంటే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఇప్పుడు గురు స్వరూపంగానే చూస్తామండి మనం. అవును, ఆయనే ఈ అవతారం తీసుకున్నారు అని చాలా మంది అంటుంటారు మేడం. మనం దత్త చరిత్ర చదివినప్పుడు కూడా మనకేమవుతుందంటే బాబాని మనం స్వయంగా కృష్ణుడు అంటాము, స్వయంగా శివుడు అంటాము. కాకపోతే దత్త చరిత్ర చదివినప్పుడు మనకి ఆ లింక్ ఏర్పడుతుంది అనమాట, ఈ బాబానే ఆ స్వరూపం అనేసి. సో అట్లా లాట్ ఆఫ్ పీపుల్ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఆ తర్వాత బాబావారి తర్వాత పుట్టపర్తి సాయిబాబా వారు కూడా వారి అంశ అని అంటారు, వారే జన్మించారని. ఇప్పుడు పుట్టపర్తి బాబా వారు కూడా దేహం చాలించిన తర్వాత మనకి తర్వాత మళ్ళీ మరు జన్మ ప్రేమ సాయి ఆల్రెడీ జన్మ తీసుకున్నారని కొన్ని సోషల్ మీడియాలో వచ్చేవి ఇవన్నీ. ఇవన్నీ మనకి ప్రామాణికంగా ఇప్పుడు కాలమే చెప్తుంది, నిజమా కాదా అని మీరేం అంటారంటే మీకు తెలిసిన జ్ఞానం పరిజ్ఞానం ప్రకారం? ఐఎమ్ స్టక్ విత్ బాబా అంతే, షిరిడి బాబా అంతే, అంతకు బియాండ్ వెళ్ళలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవన్నిట్లో డీప్గా వెళ్తున్నప్పుడు మనకున్న బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదే షాటర్ అయిపోతూ ఉంటుంది. సో నా వరకు నేను షిరిడి సాయి బాబా అని మాత్రమే నమ్ముతాను. ఎందుకంటే మనం పుట్టపర్తి బాబా వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆ స్కూల్లో సీట్ రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు. అంత అద్భుతమైన విద్యా సంస్థలు ఆయన ఇంత చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మధ్యలో కొన్ని ఫారినర్స్ ఇన్వాల్వ్మెంట్స్ ఇవన్నీ అయిపోయి ఏదో వెళ్ళిపోయింది. బట్ ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ ఐ వాజ్ నాట్ ఎ డివోటీ. నేను షిరిడి సాయి వరకే నా నమ్మకం. బికాస్ నా లైఫ్లో ఆయన నా మిరాకిల్స్. ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్. నాది క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోగానే ఐ షేర్డ్ దిస్ ఇంకొక ఫారంలో కూడా. ట్రీట్మెంట్ అయిపోగానే నేను ఇమీడియట్గా షిరిడి వెళ్ళాలనిపించింది. వెళ్ళాను నేను బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళి. అలాగే ఐ వాజ్ లుకింగ్ ఆ క్యాన్సర్ లుక్తోనే వెళ్ళాను. ఇంకా నాది అప్పుడప్పుడు ఇంకా ట్రీట్మెంట్ అయ్యింది, ఆ వీక్నెస్ ఉంది, అవన్నీ ర్యాషెస్ ఉన్నాయి, ఆ హెయిర్ లేదు, ఇవన్నీ అనమాట. డజంట్ మ్యాటర్. బట్ అదే వీక్నెస్ తోటి ఐ డ్రాగ్డ్ మై సెల్ఫ్. వెళ్ళాలి షిరిడి ఒకసారి. షిరిడి వెళ్ళినంత వరకు బాగానే ఉన్నాను. అంతా అయిపోయింది. నేను ఆ బాబా సన్నిధిలోకి ఇలా స్టెప్ చేస్తూ ఉంటే ఆయనను చూసి నాకు ఒకటే క్వశ్చన్ అనమాట. ఆ బాబా ఆయన కనపడగానే నాకు మనలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నన్ను ఎందుకు ఇంత పెయిన్ఫుల్ ప్రాసెస్ గో త్రూ అయ్యాను నేను, అంతే. దట్స్ ద ఓన్లీ క్వశ్చన్ ఐ హ్యాడ్ ఫర్ హిమ్. కోపం కాదు, ఒక ఫాదర్ని ఎలాగైతే అడుగుతామో అలా నాకు అనిపించింది. నేను ఎందుకు ఇంత గో త్రూ అవ్వాలి? నాకు ఒకటేసారి ఏం గుర్తొచ్చింది, ఆయనను చూడగానే నాకైన సర్జరీ, నేను గో త్రూ అయిన పెయిన్స్, నాకు నా టార్చరు, నా ఒంట్లో వచ్చిన మంటలు, నా నోట్లో వచ్చిన మంటలు, ఇవన్నీ నా మైండ్లో తిరిగి నేను ఎందుకు ఇంత గో త్రూ అవ్వాలి నేను నా లైఫ్లో అని ఒక ప్రశ్న. అండ్ పక్కన ఎవరున్నారు ఏంటి, నేను ఏం చూడలేదండి. లిటరల్గా నాకు అట్లా టీయర్స్ అట్లా రోల్ అవుతూనే ఉన్నాయి. ఏడుపు అనమాట. ఇంకా భజన హారతి స్టార్ట్ అయితే ఇంకా ఎక్కెక్కి ఏడుపు వచ్చేసింది. నాకు అనవసరం నా పక్కన ఎవరు, బికాస్ అదంతా నేను అంత మనసులో హోల్డ్ చేసి పెట్టుకున్నా. అవంతా అయ్యే వరకు స్వప్న మీరు నమ్మరు, నా ఇంటికి ఎవరు వచ్చినా, నన్ను చూడడానికి ఎవరు వచ్చినా, ఎవరి దగ్గర ఒక్క కంటి చుక్క కాదు కదా, ఒక బొట్టు నీళ్ళు కూడా రాలేదు నా కళ్ళలో నుంచి. త్రూ అవుట్ మై ట్రీట్మెంట్ ఎంత బాధపడే ఏడవలేదు నేను, రాలేదు నాకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నా బాధ అంతా, ఎందుకంటే నా లైఫ్ అంతా ఆయన చుట్టే నడిచింది కాబట్టి అక్కడికి వెళ్ళి కానీ నాకు ఆ మనసులో ఉన్న బాధ బయటికి రాలేదు నాకు. అదంతా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక భజన పూజ అంతా అయిపోయిన తర్వాత, హారతి అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఒక క్వశ్చన్ నేను అడిగాను ఆయన వచ్చి సమాధానం చెప్పరు. నాకు వచ్చిన ఈ రోగం తగ్గిందా తగ్గలేదా, నాకు ఎలా తెలవాలి, ఏంటి నీ దర్శనం ఇవన్నీ అనమాట. అక్కడ నా మనసులోనే నా డిస్కషన్ అవుతుంది బాబాతోటి. ఎట్లా నమ్మాలి, నాకు తగ్గిందా తగ్గలేదా, నువ్వే ఉన్నావు, ఒకవేళ
తగ్గకుండా నన్ను తీసుకెళ్ళిపోవాలంటే పెయిన్ ఫ్రీగా నన్ను తీసుకెళ్ళిపో అంతే. బాధతోటి నన్ను ఇంత బాధపడి నన్ను తీసుకెళ్ళొద్దు ఎవరైనా. ఏదైనా ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదండి. అవునవును. ఎటువంటి బాధ లేకుండా మనం వెళ్ళిపోవాలి అన్న ఒక థాట్. సో అట్లా అనేసి బయటకు రాగానే స్వప్న నాకు సడన్గా ఎక్కడ లేని వామిటింగ్ సెన్సేషన్. అక్కడ వాళ్ళ వేప చెట్టు ఉంటుంది బాబా సన్నిధిలో, ఆ వేప చెట్టు దగ్గర రాగానే నాకు పసర వామిటింగ్ అయిపోతే నేను ఇలా నా దుప్పట్టాలోనే, ఇప్పుడు అక్కడ ఎక్కడ ఆప్షన్ లేదు కదా, ఐ జస్ట్ వామిట్. అంటే ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఎ సిగ్నల్. లోపల ఉన్న గ్రీన్ కలర్ పసర అంతా వామిటింగ్ ఎందుకు అయిందో నాకు తెలియదు. ఆ వామిటింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ సో ఈజ్, అంటే ఐ ఫెల్ట్ ఇట్ ఈజ్, మై బాడీ ఫెల్ట్ లైట్. ఐ వాజ్ అట్ కామ్గా పీస్ఫుల్గా ఒక దగ్గర కూర్చున్నాను నేను. ఇంకా దాని తర్వాత నా మైండ్లో నడిచిన ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ దొరికిన ఒక ఫీలింగ్, ఐ వాజ్ అట్ పీస్ అనమాట. నాకు ఇంకేం రోగం లేదన్న ఒక ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఐఎమ్ గుడ్, ఐఎమ్ అట్ పీస్, యూ ఆన్సర్డ్ మై క్వశ్చన్ అని ఇవన్నీ నా మైండ్లో ఆన్సర్స్ అయిపోయాక వచ్చిన తర్వాత నెక్స్ట్ వాట్ అన్నది ఆ షిరిడి నుంచి వచ్చిన తర్వాత నాకు వచ్చిన థాటే టు గెట్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ క్యాన్సర్. మీరు ఆంకాలజీ న్యూట్రిషన్ చేశారు. అవును. అలాగే అంటే ఇది కేవలం మీకైనా అనుభవం ఎంత కుదిపేస్తే మిమ్మల్ని ఇది ఆల్మోస్ట్ ఒక దిశానిర్దేశం ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్ళి వచ్చాక మీకు వచ్చిన సంకల్పం ఏదైతే ఉందో, నాలాగా బాధపడుతున్న వాళ్ళకి నేను ఒక చేయూతనిస్తాను, ఓదార్పునిస్తాను, మంచి నాలెడ్జ్ ఇస్తాను అని చెప్పి అది చాలా దైవికమైన సంకల్పం మన. బికాస్ మీరు కార్పొరేట్ వర్క్ చేశారు, ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా ఉద్యోగం, ఏది కాకపోతే ఏమి లేకుండా హాయిగా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఈ సంకల్పాన్ని ఎంచుకోవడానికి కూడా, ఎందుకంటే ఎంత కుదిపేసే ఎక్స్పీరియన్స్ అయినా తగ్గిపోయాక అందరం మర్చిపోతాం, ఏముందిలే అనుకుంటాం. కానీ మీరు కొనసాగిస్తారంటే ఖచ్చితంగా ఇది దైవికమైన ఒక అంతే. నన్ను చాలా మంది అడుగుతారు, వై ఇంకా నువ్వు ఎందుకు, వై డూ వాంట్ టు లివ్ ఇన్ ద సేమ్ ఇది, ఇంకా క్యాన్సర్ రోజు డే ఇన్ డే అవుట్ అందరినీ కలుస్తూ ఉంటావు, ఆ ఎనర్జీని ఎట్లా ఇది చేస్తావు. నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉంటారో దే చూస్ హిస్ పాత్ ఓన్లీ. ఆయన ఏంటంటే ఆయన ఎంత కష్టంగా ఉన్నా అవతల వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసే వెళ్ళారు ఆయన. అవతల వాళ్ళకి మనం ఎంతగా ఉపయోగపడతాము అన్నది ఒకటి. ఇంకొకటి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఆయనకి సాయం చేస్తే ₹1 దగ్గర ₹2 ఇచ్చేవాళ్ళు ఆయన. బికాస్ హీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ దట్ వాళ్ళు ఎవరైతే మనకి హెల్ప్ చేస్తారో, అంటే బరువు పనులు చేస్తారు ఎవరైనా, కూలీ అట్లా ఉంటారు కదా, ఆయన ఏదైనా బరువు పనులు చేయించుకుంటా ఇక్కడ షిఫ్టింగ్ చేసినప్పుడు ₹1 దగ్గర ₹2 ఇచ్చేసేవాళ్ళు ఆయన, ఇచ్చేవాళ్ళు. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి మనకి బ్లెస్సింగ్. అది చాలా అద్భుతంగా ఉంది. అసలు భక్తి యోగమే మన దేశంలో మన నేల మీద మనకి కలిగిన ఒక అరుదైన అవకాశం. అంటే భక్తిలో ఉండడమే ఒక గొప్ప సుకృతం. అది ఏదో పూర్వజన్మ సుకృతమో. ఆ భక్తిలో మీరు ఇలా ఓలలాడుతూ ఇలాగా స్నానం చేస్తూ ఆ భక్తిలో కంప్లీట్ గా మునిగిపోయి, అంటే భక్తిలో మునగడం అంటే కేవలం మనం ప్రకటించుకోవడమే కాదు, అక్కడ నుంచి వచ్చిన సమాధానాన్ని కూడా అన్వయించుకోగలగడమే అది ధన్యత. మనకి చిన్న చిన్న నేచర్ ఇచ్చిన చిన్న డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో, చిన్న సైన్. ఇప్పుడు ఒకటి రీసెంట్ గా ఐ థింక్ నేను మీకు కూడా షేర్ చేశాను. నేను ఈ మధ్య ఏదో సాయి చరిత్ర 1 వీక్ చదివా. ఏదో నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఏదో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం కోసమని నేను బాబా నాన్న నాకు ఉన్నది అది ఒకటే గైడ్ అనమాట. నేను అది చదువుతాను. చదవగానే నేను చదివి థర్స్డేకి కంప్లీట్ అయిపోయిన పూజ అని ఫ్రైడే రోజు నాకు ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్లో బాబా డైరెక్ట్ షిరిడి ట్రస్ట్ నుంచి వచ్చింది. నాకు నో క్లూ నేను ఎప్పుడు ఏమైనా డబ్బులు కట్టానా, రీసెంట్ పాస్ట్లో ఎప్పుడు డబ్బులు కట్టలేదు. నాకు అందులో ఏంటంటే బాబాది ఒక చేతికి కట్టుకునే 2 కంకణాలు బాబా ఫోటోతోటి, అదే చిన్న దాంతోపాటు విభూది, అక్కడి నుంచి చిన్న డబ్బా విభూది. నేను మొత్తం నావన్నీ చూసేస్తున్నాను. నేను ఎప్పుడైనా పేమెంట్ చేశాను, ఎందుకు వచ్చింది ఎగ్జాక్ట్గా నా బుక్ కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ డే నేను అవి చాలా హ్యాపీగా షేర్ చేసేసాను సోషల్ మీడియాలో. వినిపించనా విభూతి మహిమ వివరించనా వేదాంత గరిమా, ఇలా బాబా అంటే ఒక్కొక్క మహిమని గురించి ఒక్కొక్క పాడాలంటే అమృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాంచితం పరమాద్భుతం. ఇలా పాడుకుంటూ పారాయణం చేసుకుంటూ భక్తులకి నిజంగా ఒక గొప్ప అనుభూతి. మీరు అన్నట్టు అందరికీ అనుభూతి కలగచ్చు కలగకపోవచ్చు, అది ఖచ్చితంగా అంటారు కదా, షిరిడీకి వెళ్ళాలంటే కూడా బాబా సంకల్పం ఉంటేనే వెళ్తారు. ఆయన పిలిస్తేనే వెళ్తామండి. మీరు చాలా సార్లు వెళ్ళుంటారు. నేను చాలా సార్లు వెళ్ళాను, అసలు ఎన్నోసార్లు వెళ్ళాను అనమాట. మొన్న లాస్ట్ టైం రీసెంట్గా వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ దర్శనం బాగా అవ్వలేదు అనేసి బయటకు వచ్చి అప్సెట్ అయిపోయాను.
తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి మీరు దర్శనంకి వెళ్తారా అని అడిగారు. వెళ్తామంటే మాకు 500 ఇట్స్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్, 500 ఇస్తే దగ్గరికి తీసుకెళ్లి ఆయన బాబా దర్శనం చేయించారు. ఇప్పుడు నేను షిరిడి వెళ్తే లాట్ ఆఫ్ పీపుల్ అక్కడ, అంటే ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ గుర్తుపడతారు అక్కడ. ఇట్స్ ఆల్ బాబా బ్లెస్సింగ్ నాకు. చాలా గొప్పగా ఉంది. అయితే మీ జర్నీ, మీ ప్రయాణం, అలాగే బాబావారి సందేశం కూడా ఇప్పటి వాళ్ళ రోజుల్లో అఫ్ కోర్స్ విధి విధానాలు పూజించుకునే అది ఎవరికి ఇష్టం వచ్చినట్టు భక్తులు అలా కొలుచుకుంటారు. అంటే ఉందండి ఇదంతా. ఆయన ఏం చెప్పలేదు, ఇంత చేసేస్తూ ఉంటారు కదా, ఉపవాసాలు ఉండాలి, అలా చేయాలి, కట్టుకు ఉపవాసాలు, అసలు అక్కడ ఏమీ లేదనమాట. ఆయన అసలు ఏం చెప్పలేదు, ఆయన చెప్పలేనివన్నీ చేస్తున్నాం. ఆయన ఏమన్నారంటే జస్ట్ శ్రద్ధ, ఏ భగవంతుని నమ్మినా మీరు శ్రద్ధతోటి నమ్మండి అంతే. కంప్లీట్ అన్ఫ్లెంచింగ్ ఫెయిత్ అంటాం కదా, ఆ ఫెయిత్ ఉంచి మీరు పూజ చేస్తే దాని ఫలితం వస్తుంది అంతే. చాలా గొప్ప మాట గుర్తు చేశారు వనజ గారు ఇవాళ. అండ్ అలాగే మీరు అనుభవాన్ని గుర్తు చేసుకుని కళ్ళలో నీళ్లు మీరు మాకు కూడా కంటతడి తెప్పించారు, చూసే వాళ్ళందరికీ కూడా. మీరు అలాగే ఆయురారోగ్యాలతో, ఆశీస్సులతో, మంచి మాటలు, మంచి విషయాలు పంచుతూ మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు బాబా వారిని తలుచుకునే అవకాశం భక్తులందరికీ అసలు ట్రీట్. అంటే వినడం, చూడడం, బాబాని చూసినట్టే ఇంచుమించు. మళ్ళీ మనం మంచి విషయాలు మాట్లాడుకోవడానికి కలుద్దాం. సుమన్ టీవీకి వస్తూ ఉండండి మీరు. తప్పకుండా. నమస్తే. నమస్తే అండి.